థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇప్పటికే పలు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే పురపోరులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు కేటీఆర్. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలు పెట్టిన 4,000 పైగా గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారని గుర్తు చేశారు కేటీఆర్. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పై ప్రజల ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, పంచాయతీ ఎన్నికలు నిరూపించాయని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శక్తి వంచన లేకుండా గులాబీ జెండాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేయాలని కోరారు. పట్టణాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పారిశుద్ధ్యం నుంచి వీధి దీపాల ఏర్పాటు వరకు ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. రేవంత్ పాలనలో పట్టణాల్లో ₹1 ఖర్చు చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయని మండిపడ్డారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో పట్టణాలు ప్రగతితో ఉన్నాయని గుర్తు చేశారు. నాడు పురపాలికల రూపురేఖలు మారిపోయన్నారు. ప్రతి మున్సిపాలిటీని గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ అంశాలని ప్రజల్లో తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.